మ్యూజిక్‌లో కూడా ఇలా కావాలి, కాకపోతే ఎక్కడికెళ్ళాలి? దాని సోర్స్ అనేది ఎక్కడ? ఇట్లా న్యూగా ట్రై చేయాలి అంటే, ఇట్లా అనేది చాలా మందికి తెలియదు. నార్మల్ పీపుల్‌కి. అంటే ఇప్పుడు మీరు ఒక అకాడమీ ఉందండి, వాటెవర్ మీదే హ్మ్. కాదు వేరేదున్నా సరే, హ్మ్. సో, న్యూగా ఒక స్టూడెంట్ వచ్చారు. మ్యూజిక్ స్టార్ట్ చేస్తున్నాడు. తన కెరియర్ స్టార్ట్ చేస్తున్నాడు. న్యూగా నేర్చుకోవాలి. సో, అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీ అకాడమీ నుంచి అంటే మీరేం చెప్తారు? ఎలాంటి సజెషన్స్ అంటే మీ అకాడమీ అనే కాదు. హ్మ్. ఒక మ్యూజిక్ అంటే మీలాగా కొంచెం కొత్తగా చేయాలి. ఇప్పుడున్న దానికి వాళ్ళు డెవలప్‌మెంట్ చూయించుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో వాళ్ళే ప్రెజెంట్ వాళ్ళకే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయని ఒక ఎంథూసియాజం స్టూడెంట్స్‌లో కూడా ఒక ఎంథూసియాజం కూడా ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్‌లీ మనలో ఒక చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి చేయాలంటే ఒక భయం ఉంటుంది. ఇది చేయొచ్చా? చేయకూడదనేది. ఆ భయం ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. సో, ఈ నేర్చుకునే వాళ్ళకి ఫస్ట్ ఆ భయం తీసేస్తాం. సో, మా దగ్గర వచ్చిన ఎంతోమంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పాపం వాళ్ళు దే కమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ ఆల్ దట్ వాళ్ళకు ఈ ఈ ఎట్లా మాట్లాడాలో తెలీదు. ఏం చే ఇది ఇలా మనం హ్యాండిల్ చేయచ్చలేదు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా ఉంది. సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ ఫస్ట్ నేనేం చేస్తానంటే కెమెరా తీసుకొని ఈ 3,00,000 నీ చేతిలో కింద పడిపోతే నాకేం ప్రాబ్లమ్ లేదు. దిస్ ఈస్ ఓకే. హౌ ఐ స్టార్ట్ మై క్లాస్.